ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. మెస్సియా వచ్చే నెలలో వచ్చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేశారు అనే విషయము మనకి సోషల్ మీడియాలో వైడ్ స్ప్రెడ్గా స్పెక్యులేట్ అవుతూ ఉంది గత 2 రోజుల నుండి. అయితే ఇది నిజమేనా? నిజంగానే బెంజమిన్ నెతన్యాహు ఆ వ్యాఖ్యలు చేయటం జరిగిందా? అట్లా ఆయన ప్రకటన చేశారా? అలాగే ఇతను ఒక నెలలో అబద్ధ క్రీస్తు రావటానికి అనువైన వాతావరణం ఇప్పుడు ఉందా? నెలలో ఆ యొక్క కార్యము జరుగుటకు ఆస్కారం ఉన్నదా అన్న విషయాలను మనము యొక్క విశ్లేషణాత్మకంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే గడిచిన మనం చేసిన వీడియోస్ కింద కొంతమంది కామెంట్స్ పెడతా ఉన్నారు. అయ్యా, మరి సోషల్ మీడియాలో ఒక విషయము వైడ్ స్ప్రెడ్గా వ్యాప్తి చెందుతూ ఉంది. అదేమిటంటే వచ్చే నెలలో యూదుల మెస్సయ్య, అదే మన యాంటీ క్రీస్తు విరోధిగాడు వచ్చేస్తూ ఉన్నాడని ఈ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని ప్రకటించారు. అది ఎంతవరకు వాస్తవం అండి, మీరు మాకు తెలియజేయండి అని కామెంట్స్ పెట్టారు. కొంతమంది అయితే వాట్సాప్లో కొన్ని యూట్యూబ్ ఛానల్లో చెప్పిన విషయాల యొక్క క్లిప్పింగ్స్, స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో అలాగే ఇన్స్టాగ్రామ్లో జరుగుతున్న రచ్చ ఇదంతటినీ కూడా ఫార్వర్డ్ చేసి ఇది నిజమా కాదా మాకు తెలియచేయండి అని వారు చెప్తా ఉన్నారు. అయితే వీడియో ఎండ్ వరకు చూడండి, విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అయితే నెతన్యాహు ఏమని కామెంట్ చేశారు, అసలు చేశారా లేదా, అసలు ఇతడు యూదుల మెస్సయ్య అలాగే మనము భావిస్తున్న యాంటీ క్రైస్ట్ గాడు ఒక నెలలో వచ్చుటకు అవకాశం ఉన్నదా అన్న విషయాలను తెలుసుకుందాం. అయితే ప్రియులారా గమనించండి, ఒక నెలలో అతడు వచ్చుటకు అవకాశం అయితే లేదు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అవకాశం లేదంటే ఈ యొక్క క్రీస్తు విరోధి, ఈ యొక్క అబద్ధ క్రీస్తు వచ్చే ముందు ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ముందు ఆ సంఘటనలు జరిగిన తర్వాత ఇతడు బయలుపడతాడు. కాబట్టి ఆ సంఘటనలు ఏమిటి, అవి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయా, అతడు బయలుపడటానికి అవకాశం ఉన్నదా అని కనుక మనం ఆలోచన చేసినట్టయితే అతడు వచ్చే ముందు ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు జరుగుతాయి. ప్రపంచము ఒక మహాయుద్ధాన్ని అప్పటికే ఎదుర్కొని ఉంటుంది. బహుశా World War III అనుకోండి, ఏమైనా అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు యుద్ధము కాకపోయినా పాక్షికంగా అయినా మెజారిటీ దేశాలు యుద్ధములో ఖచ్చితంగా పాలు పంచుకుంటే ఆ వాతావరణము, ఆ యుద్ధము, అవన్నీ సంఘటనలు అల్లకల్లోలము జరిగిన తర్వాతే ఇతడు వస్తాడు. ఒక మాట బైబిల్లో నుండి చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. దానియేలు వివరించి చెప్పున్నదేమనగా, రాత్రి యందు దర్శనము కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. ఏం చెప్తా ఉన్నాడండి దానియేలు భక్తుడు గారు? సముద్రము మీద నలుదిక్కుల నుండి గాలి విసురుట నాకు కనబడెను అని చెప్తా ఉన్నాడు. అంటే తుఫాను వంటి పరిస్థితులు, నలుదిక్కుల నుండి భూమి అంతటా అల్లకల్లోల వాతావరణము ఇతడు రావటానికి ముందు ఆ వాతావరణం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఉక్రెయిన్ రష్యా వార్ ఒక పక్కన జరుగుతూ ఉంది, హమాస్ ఇజ్రాయెల్ వార్ ఒక్క పక్కన జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అవి ప్రపంచ వార్గా, ప్రపంచ యుద్ధముగా మారుటకు ఆస్కారము ఇప్పుడున్న దశలో అయితే కనపడతలేదు. అయితే నెల రోజుల్లో కూడా అది జరుగుటకు ఎక్కువగా అవకాశాలు ఎక్కడా కూడా మనకి తెలియటం లేదు అని గుర్తించండి. కాబట్టి ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉన్నప్పటికీ అల్లకల్లోల పరిస్థితులు, నలుదిక్కుల నుండి గాలి విసిరేటువంటి తుఫాను వంటి పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేవు. ఈ నెల రోజుల్లో జరుగుటకు అవకాశం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, అతడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే వన్ వరల్డ్ గవర్నమెంట్ని స్థాపిస్తాడు. అంటే ఏకస్వామ్య రాజ్యము, ప్రపంచమంతా కూడా ఒకటే రాజ్యము, ఒకటే రాజు. అలాగే వన్ వరల్డ్ రిలీజియన్ని స్థాపిస్తాడు. ప్రపంచమంతా కూడా ఒకటే మతము. అలాగే ఈ యొక్క అతనితో పాటు ఫాల్స్ ప్రాఫిట్ కూడా బయలుపడతాడు. అంటే అబద్ధ క్రీస్తుతో పాటు అబద్ధ ప్రవక్త కూడా బయలుపడతాడు. ఈ అబద్ధ ప్రవక్త, ఈ అబద్ధ క్రీస్తే నిజమైన మెస్సియా అని అనేకులను అద్భుతాలు చేసి ఒప్పిస్తాడు. మనము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే 2 క్రూర మృగాలు మనకు కనిపిస్తాయి. ఒకటి అబద్ధ క్రీస్తు, రెండవది అబద్ధ క్రీస్తును బయలుపరిచేటటువంటి అబద్ధ క్రీస్తుని, ఇంకా చెప్పాలంటే ఆ యొక్క
బలపరిచేటటువంటి అబద్ధ ప్రవక్త, రెండు బీస్ట్లు మనకు అక్కడ కనిపించడం జరుగుతుంది. అయితే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చే ముందు బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారు. ఎవరు ఈ బాప్తిసం ఇచ్చి యోహాను అంటే అరణ్యములో కేకవేయు దేవుని స్వరము అని బైబిల్ తెలియజేస్తుంది. అంటే యేసు వచ్చే ముందు యేసు గురించి ప్రకటన చేయడానికి ఒక స్వరం వినపడుతుంది. ఒక వ్యక్తి వస్తాడు, అతడే ఆ బాప్తిసం ఇచ్చి యోహాను అనే లేఖనము తెలియజేసింది. ఆయన యేసు కంటే ముందే వచ్చారు, కొన్ని నెలల ముందే పరిచర్య ఆయన ప్రారంభించడం జరిగింది. సేమ్ ఇదే మోడల్ ప్రియులారా అంత్యకాలంలో కనబడుతుంది. అబద్ధ క్రీస్తు రాబోతా ఉన్నాడు. ఆ అబద్ధ క్రీస్తే సత్యవంతుడని, అతడే సర్వశక్తి గల మెస్సయ్య అని నమ్మించుటకు ఒక అబద్ధ ప్రవక్త కూడా ప్రపంచంలో యూదుల మధ్యన మరి ప్రాముఖ్యంగా సంచారము చేస్తూ ఉంటాడు. ఈ అబద్ధ క్రీస్తును బలపరుస్తూ ఉంటాడు. అబద్ధ ప్రవచనాలు చెప్పి ప్రజలను మోసపుచ్చి అబద్ధ క్రీస్తు వైపు ఇతడు తిప్పి వేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు అబద్ధ క్రీస్తు వస్తూ ఉన్నాడు అంటే ఈ అబద్ధ ప్రవక్త యొక్క పరిచర్య అంతకంటే ముందుగాను అట్లీస్ట్ సైమల్టేనియస్గాను ప్రారంభం అవుతుంది. ఆ పరిస్థితి ఎక్కడా కూడా కనపడట్లేదు. ఇది రెండవ విషయం. అర్థమైంది కదండి. రెండో విషయం ఏంటి? వన్ వరల్డ్ గవర్నమెంట్ ఒక నెలలో సాధ్యం కాదు. వన్ వరల్డ్ రిలీజియన్ ఒక నెలలో సాధ్యం కాదు. అబద్ధ ప్రవక్త యొక్క పరిచర్య ఇప్పుడు మనకు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇది రెండవ విషయం. ఏంటి ఇది? ఎందులో రెండవ విషయం? ఈ నెల రోజులలో ఎందుకు సాధ్యము కాదనేది నేను చెప్తా ఉన్నాను. ఇక మూడవ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే మన క్రైస్తవులు కూడా పొరపాటు పడుతున్నది. అలాగే ముఖ్యముగా యూదులకు తెలియని విషయం ఏమిటంటే వారు మెస్సియగా భావించే, మనమందరం అనుకుంటున్న అబద్ధ క్రీస్తు యాంటీ క్రైస్ట్ ఎవడైతే ఉన్నాడో వాడు అసలు యూదులలో నుండే రాడు. అవును ప్రియులారా, ఇది సర్వసత్యము. ఇది బైబిల్ ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. వాడు అసలు యూదులలో నుండే రాడు కాబట్టే వాడు నిజమైన మెస్సియా అని వాడు బయలుపడగానే వీళ్ళేం ఒప్పేసుకోరు. ఆ మధ్యలో కొంత సంఘర్షణ ఉంటుంది. వీటితో బయలుపడిన తర్వాత కొన్ని సంఘటనలు కొంత కాలానికే అతన్ని ఒప్పుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకి ఒకసారి ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. ప్రకటన 13:1 మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచి తిని. భక్తుడు ఏ దర్శనాన్ని చూశాడండి? ఇక్కడ అబద్ధ క్రీస్తు గురించి చెబుతూ సముద్రములో నుండి బయటకు వచ్చుట నేను చూచితిని అంటున్నాడు. మన బైబిల్ పరిభాష ప్రకారము సముద్రము అన్య దేశాలకు అన్య జాతులకు సాదృశ్యంగా ఉన్నది. నేల ఇజ్రాయేలీలకు సాదృశ్యంగా ఉంది. అదే 13వ వచనము 12వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ చెబుతా ఉన్నాడు. రెండవ క్రూర మృగము రావటం గురించి చెబుతూ అతడు ఏమని చెప్తా ఉన్నాడు? 13వ అధ్యాయం 11వ వచనంలో భూమిలో నుండి క్రూర మృగం వస్తుందని అబద్ధ ప్రవక్త గురించి చెప్తా ఉన్నాడు. కాబట్టి అబద్ధ క్రీస్తు సముద్రములో నుండి వస్తున్నాడు. మొదటి క్రూర మృగం అంటే అన్యజాతుల్లో నుండి, అబద్ధ ప్రవక్త భూమిలో నుండి వస్తా ఉన్నాడు అంటే బైబిల్ భాషలో యూదుల మధ్య నుండి. కాబట్టి ప్రియులారా, ఈ అబద్ధ క్రీస్తు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా యూదులలో నుండి రాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 23వ వచనం చూసినట్లయితే అతడు యూదులతో సంధి చేస్తాడు అని రాయబడి ఉంది. అతడు యూదుడై ఉంటే యూదులతో సంధి చేయవలసిన అవసరం ఏముంది? యూదేతరుడు కాబట్టి యూదులతో సంధి చేస్తాడు. అలాగే అదే దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూసినట్లయితే అతడు పితరుల దేవతలను లక్ష్య పెట్టడు అని రాయబడి ఉంది. అంటే అతని పితరుల దేవతలు ఎవరైతే ఉన్నారో వారు బహు దేవత ఆరాధకులని తెలుస్తూ ఉంది. అయితే యూదుల పితరులు ఎవరు కూడా బహుదేవత ఆరాధకులు కాదు. వారు ఒకరే దేవుడు, సత్యదేవుడైన యెహోవాను మాత్రమే వారు నమ్మటం జరిగింది. అయితే బైబిల్ క్లియర్గా ప్రకటన గ్రంథం 13:1లో చెప్పింది సముద్రములో నుండి క్రూర మృగము బయటకు వస్తూ ఉంది అని. కాబట్టి అన్య జాతులలో నుండే అన్య దేశాలలో నుండే ఈ అబద్ధ ప్రవక్త అన్న వ్యక్తి, యూదులు మెస్సయ్యగా భావించబోతున్న వ్యక్తి వస్తాడు తప్ప యూదుల మధ్య నుండి రాడు. ఈ కారణం చేత అతడు మెస్సియా అని నమ్ముటకు, అతనిని అడాప్ట్ చేసుకున్నటకు కొంచెం సమయము పడుతుంది. అది ఈ నెల రోజుల్లో అయితే సాధ్యమయ్యే అవకాశము లేనే లేదు. ఈ అబద్ధ ప్రవక్త అనే వ్యక్తి బలపరిచి దొంగ ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు చెప్పి అనేకమైన దొంగ సూచక కార్యాలన్నింటినీ కూడా చేసి ఇతడే మన మెస్సయ్య అని వారిని ఒప్పించేటటువంటి కార్యక్రమం చేస్తాడు. తర్వాత
అతడు వారితో సంధి చేసే కార్యక్రమం అప్పుడు అతన్ని తట్టు ఇజ్రాయేలీలు తిరుగుతారు తప్ప వెంటనే యాక్సెప్ట్ చేసేటటువంటి అవసరం లేదు. ఇది నెల రోజుల్లో జరగడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు సోషల్ మీడియాలో అయితేనేమిటి, చాలా యూట్యూబ్ ఛానల్స్లో అయితేనేమిటి చెప్పుతున్న విషయం ఏమిటంటే యూదుల మెస్సియా అలాగే మనం అనుకుంటున్న అబద్ధ క్రీస్తు నెల రోజుల్లో వచ్చేస్తా ఉన్నాడు. బెంజమిన్ నెతన్యాహు ప్రకటన చేశాడు. నెల రోజులలో రావటానికి ఎవడు ప్రకటన చేసినా కూడా ఆస్కారము లేదు. దానికి 3 కారణాలు నేను మీకు చెప్పడం జరిగింది. 1, దానియేలు 7:2 మీకు చూపించాను. సముద్రము మీద గాలి విసిరేటటువంటి తుఫాను పరిస్థితులు, అల్లకల్లోలన్న వాతావరణం ఇప్పుడైతే లేదు. 2వది, వన్ వరల్డ్ గవర్నమెంట్ ఈ నెల రోజుల్లో సాధ్యము కాదు. వన్ వరల్డ్ రిలీజియన్ ఈ నెల రోజుల్లో సాధ్యము కాదు. అబద్ధ ప్రవక్త యొక్క సైమల్టేనియస్ పరిచర్య మనకి కనపడాలి. అదైతే ఇప్పుడు మనకి కనపడట్లేదు. ఇక 3వ కారణాన్ని కనుక మనం చూసినట్లయితే వాడు అసలు యూదుల మధ్య నుండే రాడు, యూదేతరుల నుండి వస్తాడు. కాబట్టి అడాప్ట్ చేసుకోవడానికి వారికి కొంచెము సమయం పడుతుంది. నెల రోజులలో అది జరిగేటటువంటి ప్రక్రియ కాదు. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈ యొక్క మన ఎవరైతే అబద్ధ క్రీస్తు ఎవడైతే ఉన్నాడో యాంటీ క్రైస్ట్ గాడు యూదులలో నుండి ఎందుకు రాడు అని చెప్పటానికి నేను కొన్ని కారణాలను విశ్లేషిస్తూ ఇంతకు ముందే ఒక వీడియో చేయడం జరిగింది. దాని యొక్క లింక్ మీకు ఫస్ట్ కామెంట్లోను అలాగే ఐ కార్డ్స్లోను ఎండ్ టైటిల్స్లోను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా దాన్ని కూడా మీరు చూసే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పటికీ మనకు అర్థమైన విషయం ఏమిటంటే సోషల్ మీడియాలో చెబుతున్నట్టుగా వచ్చే నెలలో యూదుల మెస్సయ్య వచ్చేయటము సాధ్యపడదు. అందుకు ఇప్పుడున్న ప్రపంచ పరిస్థితులు అనుగుణంగా కనిపించటం లేదు బైబిల్ పరిభాష ప్రకారం. మరి బెంజమిన్ నెతన్యాహు కామెంట్ చేశాడని చెప్తా ఉన్నారండి. మరి నిజంగానే బెంజమిన్ నెతన్యాహు చెప్పాడా అని కనుక మీరు అడిగినట్లయితే మీరందరూ కూడా నాకు ఆ మెసేజ్లు పంపిన తర్వాత, వీడియో క్లిప్పింగ్స్ పంపిన తర్వాత నేను నాకున్న సోర్సెస్ ద్వారా ఎంక్వైరీ చేయటం జరిగింది. చాలా చోట్ల సెర్చ్ చేయటం జరిగింది. నాకైతే ఎక్కడా కూడా బెంజమిన్ నెతన్యాహు ఆ స్టేట్మెంట్ చేసినట్టుగా నాకైతే ఎక్కడా కనిపించలేదు. కానీ మీకెవరికన్నా ఆ స్టేట్మెంట్ కానీ ఆ వీడియో క్లిప్పింగ్ కానీ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా పంపించే ప్రయత్నం చేయండి. నేను కూడా చూస్తాను. కాబట్టి ఇప్పటికైతే నేనైతే నాకున్న సోర్సులు చాలామందిని ఎంక్వైరీ చేశాను. అలాగే చాలా మీడియా ప్లాట్ఫామ్స్లో వెతికాను. ఎక్కడా కూడా బెంజమిన్ నెతన్యాహు నోట్లో నుండి ఆ మాట వచ్చినట్లుగా నేనైతే చూడలేదు. అయితే ప్రియులారా గమనించండి, అంత్యకాలంలో చాలామంది ఇక్కడ చాలా వివాదము అలుముకున్న అన్న అంశాలు ఇవన్నీ థర్డ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితేనేమిటి, రాకడ ఈ యొక్క విషయాలు అయితేనేమిటి, పోకడ విషయాలు, ఇవన్నీ కూడా చాలా వివాదం అలుపుకున్న విషయాలు. ఇవి సెన్సేషన్ కోసం చాలామంది చాలా రకాలుగా వీటిని వాడుకోవచ్చు. కాబట్టి సత్యం ఏమిటో గమనించండి. మీలో చాలామంది అడుగుతూ ఉన్నారు అప్డేట్ ఇది నిజమా కాదా అని అడిగారు. కాబట్టి ప్రతిస్పందనగా మాత్రమే ఈ వీడియో చేయటం జరిగింది. ఎక్కడ పడితే అక్కడ ఏది చూసి దాన్ని మీరు నిజమని అనుకోకండి అని నేను మీకు తెలియజేస్తాను. అయితే మన ఛానల్ మీ అందరికీ బాగా తెలుసు. ఒక విషయము చెప్పాము అంటే ఖచ్చితంగా ఆ సోర్స్ మీ ముందు మేము చూపిస్తాం. అలాగే ఒక వీడియో క్లిప్పింగ్ ఏదైనా ఎవరన్నా మాట్లాడారు అంటే వీడియో క్లిప్పింగ్ మీకు వినిపిస్తాం. లేదా ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చిందంటే ఆ ఆర్టికల్ని మీకు స్క్రీన్ పైన చూపించి మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాం తప్ప ఎప్పుడూ కూడా జరగని విషయాన్ని ఫాల్స్ ప్రొపగాండా చేసే పరిస్థితి ఇప్పుడు వరకు మన ఛానల్లో జరగలేదు, మీకు తెలుసు. అందుకనే అందరూ అడుగుతూ ఉన్నారు ఇది నిజంగా జరిగిందా అండి అని మీరు స్పందించండి అని. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు చెప్పినట్టుగా అయితే నాకైతే ఎక్కడా కూడా కనిపించలేదు. మీకు ఎవరికన్నా కనిపిస్తే నాకు పంపించండి. నెల రోజులలో నెతన్యాహు చెప్పినా ఎవడో చెప్పినా నెల రోజులలో ఈ కార్యాలన్నీ కూడా జరుగుటకు ఇప్పటి ప్రపంచ పరిస్థితులు అనుగుణంగా లేవు అన్న విషయాన్ని గుర్తించండి. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానవ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించునుగాక. ఆమేన్.